వెల్కమ్ సార్, వెల్కమ్. చిన్న సైడ్ తీసుకెళ్ళి ఎల్లుదేవి అమ్మా ఎమ్మెల్యే గారు వచ్చారు, ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. నిర్మాణ కార్యక్రమం శంకుస్థాపన ముహూర్తాన్ని భూయాంగ కరిషి पार्टी सोपिया मप्पी अर्जुन सोपिया मुके आजीवन सोपिया मापो इष्टि स्थान सोपिया स्थान अंतर से आजीवन सोपिया मुस्तान विमसाव साजिदर चित्रलोक दुर्गा अवाद निर्मलता विस्मरणा विद्याते वस्त्र सोमचे जपन दिव्य वोट मकन सोपिया कांडा कांडा पुरोहंती पुरुष परि हे वानव दुर्गा बामोद पांगवीर यजमान भोसुरताही कांडा तुलसी अक्षरा समर्पया नायनि तप्रायणे दूर वारोह कृष्ण राजगुण रेखानि समुद्र सायन पुष्पाय पूजा विचामतिका मंगला जपका पटला जपका गजय करवीरा दशाल पुष्प श्रीकृष्ण परब्रह्मणे महा ओम श्री महा ओम प्रकृते विजय सर्वभूत नन्य निर्मय लक्ष्मी दुष्ट विवाह के आदित्य दीप्य वज्र अन्य कमलायन कांतायन कामाक्षी नाना विध प्रकल्प पत्र पुष्प अक्षरा सोपिया विगुमाक्षरा भयामि इमे रूपा सुपिता दिव्य ओम याफल निर्याफला पुष्प यास्य पुष्पिणी हे प्रभु तत्प्रसु सस्तानमुं चतुर्गमसः ओम वेदाहमेनं पुरुषं महान्तमा विचरणतं विस्तृपार सर्वाणि रूपाणि विचेतुरः नामानि कृत्वाभिवदन् निराश्रा दाभृस्ताज्यम इंकोటి ఎవరు కొత్త చూడు नामानि कृत्वाभिवदन् निराश्रा जापति करते अभ्यर्था आ जानमानो बहुधा विजयते मरि चीनापद विचितवेदः यो देवेभ्यर्पति यो देवानां అందరికీ నమస్కారం. ఎలక్షన్ ముందు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కొబ్బరి తోట చెట్టిబల్జీ యొక్క వీధిలో మా సోదరులందరూ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక సామాజిక భవనం కావాలి, ఇక్కడ చిన్న ప్లేస్ ఉందని చెప్పేసి అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళకి నేను ఈ భవనాన్ని కట్టేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఒక 40 days లోపే మొత్తం వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా బాగా కట్టేసి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత వాసులు నా మీద చూపించిన ప్రేమ, నేను ఈ ప్రాంతానికి ఆ రోజు కొత్త అయినప్పటికీ కూడా వన్ సైడ్గా నా వైపు నిలబడి ఓట్లేశారు. సో ఈ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ చెట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చిన్న సామాజిక భవనాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇంకా ఇలాగ ఇచ్చినవి ఇంకొక 2-3 ఉన్నాయి. దీని తర్వాత ఆ 2-3 కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే ఆ రోజు ఉన్నటువంటి రోడ్లు కానీ, ఈ రోజున రోడ్లు కానీ, మార్కెట్లు కానీ, ఒక ఎస్ఎల్ కెనాల్ కానీ మొత్తం కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఇంకొక 2-3 నెలల్లో దాని ఎఫెక్ట్ కనపడుతుంది ఈ మార్కెట్లన్నీ కూడా. సో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడైనా నా దృష్టికి వస్తే వాటన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకు నిత్యంగా అవసరమైన ప్రతి ఒక్కటి కూడా వదలకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత వాసులు ఇంకెక్కడ ఏదన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అన్నీ కూడా కంప్లీట్. ముందుగా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అండి. కూటమి ప్రభుత్వం నుంచి అలాగే శ్రీకృష్ణ ఎమ్మెల్యే కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ భవనానికి కారణానికి వీళ్ళు చేసే పోరాటానికి మా ఎమ్మెల్యే గారు చేస్తాం చేసి చాలా రోజులు చెప్పారు. దాని వెంటనే మాకు కూడా ఎప్పటికప్పుడు రాజు అయ్యిందా లేదా ఏటైందని ప్రకారంగా ఇది త్వరలో చాలా చక్కగా చేసి పెట్టినది మా ఎమ్మెల్యే గారు మాకు రానందుకు ఎంతో సంతోషంగా చెట్టిబల్జీ సంఘంగా చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాడు. అలాగే మా 34వ వార్డు వాటర్ లైన్ కూడా చాలా చేసాం, యూజీడీలు కూడా చాలా చేసాం. అలాగే నేతాజీలు భూపతినారు కూడా పెద్ద పెద్ద కాలువలు కూడా పెద్ద పెద్ద లైన్ డ్రైనేజీలు కూడా చేసాం. అది మా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము ఎప్పుడు చెప్పిన వెంటనే అయ్యిందా లేదా మాకు 24 గంటల్లో కూడా మాకు టచ్లో ఉన్న మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కింద స్థాయి మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడున్నా సరే ఆ వర్క్ అయ్యిందా లేదా, ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు వాటర్ లైన్లు అయితే మాత్రం కొబ్బరితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలో ఇంకొక 20 లక్షల రూపాయలు కూడా
శాంక్షన్ అయింది సార్. అది నేతాజీ నగర్, లక్ష్మీదేవిపేట. త్వరలో కూడా యూజీడీ మన శివకుమార్ గారు కాల్ చేశారు సార్. లక్ష్మీదేవిపేట కూడా యూజీడీ కూడా లైన్ చేసి కూడా ఫాలోఅప్ చేశారు సార్. మీరు చెప్పే ప్రకారంగా మొన్న త్వరలో కూడా అది కూడా శాంక్షన్ అయిపోయింది. మన లక్ష్మీదేవిపేట, జెండా చెట్టు అవి కూడా యూజీడీ లైన్ చాలా ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ స్త్రీలు పెద్దలు చాలా ఇబ్బంది పడడం వల్ల శ్రీ వంశకృష్ణ అది ఈ గవర్నమెంట్లో రావడం వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అంతలోకి ఎమ్మెల్యే గారు అంటే చాలా బలంగా పట్టుకొని జీవీఎంసీలోని మన ఎమ్మెల్యే గారు జీవీఎంసీలో కూడా మన అధికారుల ముందు కూడా మా దృష్టిలో ఏది వచ్చినా సరే నేనే చూసాను కళ్ళెదురుగా. శివకుమార్ గారు ఏంటి ఇది అనుకుంటే సార్ త్వరలో మేము పెడతామంటే నాకు నిన్న ఫోన్ చేసి శివకుమార్ గారు 20 లక్షల రూపాయలు మళ్ళీ వాటర్ లైన్ శాంక్షన్ జరిగింది. యూజీడీ లైన్ కూడా అది కూడా శాంక్షన్ అయింది. రేపు మాపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసి దాన్ని కూడా త్వరలో మేము కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నాకు ఎంతమంది అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా వంశకృష్ణ ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా నమస్కారం వచ్చారు. శిరస్సు వంచి ఇది కంప్లీట్ అయితే మాత్రం అయితే రాత్రి పగలనకంటే కష్టపడడానికి దీనికి కూడా కారణం కూడా మా శివన్ని గారు ఇదే కట్టడానికి మా ఎమ్మెల్యే గారు అప్పచెప్పారు. దీన్ని రాత్రి పగల కన్నా నీట్గా కట్టించి ఆ చిట్టుబల్లి సంఘం కుర్రోళ్ళకి ముందుగా యువతగా అందులోకి ఆ సతీష్ తర్వాత లేడీస్ వాళ్ళు ఎప్పుడు 24 గంటలు ముందుగా మీ పెద్దలు కూడా చెప్పాలి. 24 గంటలు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా చెప్పాలి. పెద్దలు అయితే కుర్రోళ్ళు అయితే 24 గంటలకి అన్నీ అడిగలేదు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు చెంది ఎమ్మెల్యే గారు అడిగంటే ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా రాజు త్వరలో అవుతుంది కంగారు పడిపోకు వాళ్ళకి చెప్పు అని చెప్పడం జరిగింది సార్. మనస్ఫూర్తిగా మా దాన్ని వంశకృష్ణ గారికి చాలా కృతజ్ఞులండి. నేను ఇక్కడే నా నేటివ్ ప్లేస్ 25 సంవత్సరాలు. తర్వాత నాది వంశీ గారి ఇంటికి శివాజీపాలెంలో ఉంటున్నాను. అన్ని ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి అన్నీ అయితే జర్నీ చేస్తున్నాను. అన్నీ తెలుసు. అన్ని పేరు బద్రి అంటారు ఇక్కడ నా పేరు అప్పలరాజు. అయితే మా పెద్దల సమక్షంలో అవ్వలేదు ఆ రోజుల్లో. తర్వాత మా జనరేషన్లో అవ్వలేదు. ఇప్పుడు కుర్రోళ్ళు గట్టిగా పట్టుపెట్టి రాజుకి తెలుసు నిన్ను ఇక్కడ చాలామందికి వెనకాదరించి అన్నీ చేస్తారని ఈరోజు అలాగే చేసి చూపించారు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇందులోని నేను పరోక్షంగా ఎంత చేశాననేది కొంతమందికి తెలుసు. ఇక్కడ వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ క్లబ్ కోసం నేను చాలామందికి అందరికి కూడా ఇలాగా కమ్యూనికేషన్ పరంగా నేను మీడియా ద్వారా అదే సెల్ ద్వారా వాటి ద్వారా అందరికీ మెసేజ్ పెట్టివ్వండి. థ్యాంక్ యూ అండి అని థ్యాంక్ యూ. ఇదే నేటివ్ ప్లేస్ పక్కన మా ఇల్లు సొంత ఇల్లు అయితే ఇప్పుడు అక్కడ